హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అడ్డూరి. నా ఛానల్ పేరు వేస్తుంది అడ్డూరిస్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ 21 సాటర్డే, నాగార్జున గారి ఎపిసోడు. ఈరోజు నిన్న ఆల్రెడీ మనం సంజన గారిని రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళు అందరూ కలిపి నామినేట్ చేసి హౌస్ నుండి బయటికి వెళ్ళే ఏదైతే ప్రక్రియ పూర్తయింది, ఆమెని సీక్రెట్ రూమ్లో ఉంచారు. ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారు ఆమె గురించి అనేది. తర్వాత ఈరోజు ఎపిసోడ్కి వచ్చేసరికి నాగార్జున గారు ఆమెని స్టేజ్ మీదకి పిలిపించారు పంపించడానికి. పంపించే ముందు అందరికీ వాళ్ళ అంటే ఒక్కొక్కరి మీద తన అభిప్రాయం చెప్పమంటే ఒక్కొక్కరిగా చెప్పుకుంటూ వచ్చింది. అందులో తనూజ గారి గురించి, కళ్యాణ్ గురించి, శ్రీజ గురించి పాజిటివ్గా మాట్లాడింది. అలాగే మన శ్రీజ గురించి వచ్చేసరికి ఇన్నాళ్ళు కైకైమని అరిచేది, ప్రతి విషయంలో దూరి సమయం సందర్భాలు లేకుండా దూరి మాట్లాడేది. బట్ ఇన్నాళ్ళు 1000% ఉంటే ఇప్పుడు 200% వరకు తగ్గింది అని చెప్పి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఇచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ ఒపీనియన్ అయితే శ్రీజ గురించి ఇచ్చింది. దెన్ మన సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడుతూ ఏదైతే తను కొన్ని విషయాలు కానీ ఇవన్నీ కరెక్ట్గా తీసుకోరు, స్టాండ్ బై అవ్వరు, ఏది కూడా దాన్ని అంటే తన ఒపీనియన్ అనేది కూడా ఏది ఎక్స్ప్రెసివ్గా ఉండరు, ఆయన లోగానే ఉంటారు, అది అని చెప్పింది. దానికి కూడా ఆయన ఏమైతే రిప్లై కూడా ఇవ్వలేదు కనీసం. నెక్స్ట్ రీతు చౌదరి క్యూట్ గర్ల్ అని చెప్పి తను కూడా ఒక రకంగా చెప్పాలని పాజిటివ్ ఒపీనియన్ ఇచ్చింది. భరణి గారి గురించి వచ్చేసరికి ఆయన కరెక్ట్గా స్టాండ్ తీసుకోలేదు, లేదంటే తనకు కరెక్ట్ అభిప్రాయం అనేది మిస్ అయ్యారు. అలాగే నేను ఎప్పుడు అన్నా అంటాను, అది ఆయన ఎందుకనో ఆయన కరెక్ట్గా నటించారనిపించింది అనేది ఆమె ఎక్స్ప్రెస్ చేశారు. తర్వాత ఎటుపోతే మన హరీష్ గారి దగ్గరికి వచ్చేసరికి హరీష్ గారు ఏదైతే హౌస్లో ఉంటున్నారో హార్మనీ లేదు, మీరు ఏదైతే ఒక హ్యూమర్ అనేది చూపించు అన్నారో ఆ హ్యూమర్ అయితే ఎక్కడ కనిపించలేదు. ఇంకోటి హౌస్లో ఆయనతో ఏమైనా మాట్లాడాలన్నా, ఆయనకి ఏమైనా చెప్పాలన్నా కూడా ముందు ఆ ఫీల్ రావట్లేదు, హౌస్లో మిగతా ఎవరికి కూడా ఆ ఫీల్ రానివ్వట్లేదు ఆయన అని చెప్పి ఆ స్కోప్ ఇవ్వట్లేదు. ఏమైనా అడుగుదామన్నా అది కష్టంగా ఉంది. ఇప్పుడు అవతల వ్యక్తి దగ్గర నుండి మనం ఒకటి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పినప్పుడు మనం ఎలా ఉంటున్నాం అనేది ఒక ఒపీనియన్ తెలియజేసింది. అలాగే ఆయన డ్రెస్ ఏదైతే ఒకే హుడీ గత 4 రోజులుగా 5 రోజులుగా ఒకటే వాడడం వల్ల ఆయన ఒంటి నుండి ఒక రకమైన ఇబ్బందికరమైన స్మెల్ రావడం వల్ల కూడా హౌస్లో ఒక హైజీన్ మిస్ అయింది, మేము ఎలా చెప్తాం అవన్నీ అని చెప్పి కూడా ఆమె ఓపెన్ ప్లాట్ఫామ్ మీద అయితే ఓపెన్గా మాట్లాడింది. అలాగే మన ఇమాన్యుల్ గారి దగ్గరికి వచ్చేసరికి కూడా తను ఎలా వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఇద్దరు కూడా షేర్ చేసుకున్నారు. అది చూసిన వాళ్ళకు కొంత కళ్ళు చెమర్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రియల్గా వాళ్ళిద్దరు అయితే మాత్రం జెన్యున్గా ఫ్రెండ్స్. వాళ్ళు చాలా అంటే మమ్మీ అంటాడు, బిడ్డ అంటది, అంటే ఆ బాండింగ్ ఆ కమ్యూనికేషన్ అక్కడ ఎందుకో సెట్ అయింది, చూసేవాళ్ళకి సెట్ అయింది, మనకి అబ్బెట్టుగా అనిపించలేదు. అంటే జెన్యున్గా వాళ్ళ ఫ్రెండ్షిప్ అయితే మనందరికీ అనిపించే కార్యక్రమం అది. అలాగే సంజన గారు దగ్గర ఉన్న విషయం ఏంటంటే ఈ ఫన్ను, ఈ దొంగతనాలు, ఈ తర్వాత ఇవన్నీ పక్కన పెడితే అదర్ దెన్ దట్ ఎవరిని కావాలని బై ఇంటెన్షనల్గా వెళ్ళి ఇబ్బంది పెట్టాలని ఉండదు. ఆమె టచ్ చేస్తే మాత్రం ఆమె సమాధానం చెప్పాలని ఉంటుంది. అదైతే మాత్రం మంచి లక్షణం ఆమె దగ్గర ఉన్నది. సో ఆ విషయంలో వచ్చేసరికి హరీష్ గారికి నచ్చగా హరీష్ గారి ఒపీనియన్ని మిగతా సభ్యుల మీద 2 వారాలు 3 వారాలుగా కూడా ఎలా రాసుకుంటూ వచ్చాడు, అదే కనిపించిందని కూడా మనకు తెలుసు. రాము రాథోడ్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు రాము రాథోడ్ ఒక మాట అయితే అన్నాడు. అంటే మేము చూసినప్పుడు ఎప్పుడు కూడా సంజన గారు కొంతమంది వ్యక్తుల్ని తక్కువగా చూసినట్టు కానీ, తను అంటే అది ఏదైనా సెలబ్రిటీ వేలో అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తను ఒక స్థాయి అలా స్థాయి కాదు అనేది ఫస్ట్లో ఒకసారి శ్రీజ గారి గురించి మాట్లాడినప్పుడైతే విన్నాను. ఏమనిందంటే ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న వాళ్ళతో నేను మాట్లాడను, నాకు గలేజ్ అనిపిస్తుంది అన్నట్టు మాట్లాడింది. తర్వాత రాము రాథోడ్కి వచ్చేసరికి రాము రాథోడ్ దగ్గరికి వచ్చేసరికి రాము రాథోడ్ ఆ కామెంట్ని ఆమె ఒప్పుకోలేదు. అయితే ఎందుకు రాము రాథోడ్ విషయంలో అయితే నేను సంజయ్ గారు అలా చేసింది అయితే నేను చూడాల, అలా ఎక్కువ తక్కువల గురించి చేస్తూ మాట్లాడినది అయితే చూడలేదు. ఆమె కొన్ని డిగ్నిటీని మెయింటైన్ చేస్తుంది. ఆ మెయింటెనెన్స్ కూడా ఓ హీరోయిన్గా చేసి వచ్చింది. అఫ్కోర్స్ మరి లో లెవెల్కి దిగజారిపోయి మెయింటైన్ చేయలేరు కదా. సో నాకైతే అక్కడ ఏమీ తప్పు అనిపించలేదు. రాము రాథోడ్దే అక్కడ కరెక్ట్ కాదనిపించింది, వర్డింగ్ ఎదుర్కొన్నాడు కారణం అనిపించింది కావాలని. ఆ విషయంలో గట్టిగా ఎప్పుడు చూశాను రాని గట్టిగా అడిగింది. ఈవెన్ కళ్యాణ్ కూడా అంత గేమ్ కనిపించట్లేదు అనేది అయితే చెప్పింది.
అది అయిపోయింది. ఇకపోతే ఎమాన్యుల్ గురించి చెప్పాను ఎలాగూ. ఎమాన్యుల్ది ఆమెది అయితే మాత్రం బాండింగ్ సూపర్. వాళ్ళిద్దరు కూడా ఇలాగ నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకునేది, ఇలా సాయంత్రం అయినప్పుడు నాకు అమ్మలా అనిపించేది, మిస్ అయ్యాను సార్, మిస్ అవుతున్నాను అది ఇది అని చెప్పారు. ఫైనల్గా ఒక్కొక్కరి గురించి ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఈవెన్ ప్రియా గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. క్యూట్ గర్ల్, నైస్, వీరంతా బ్యాచ్ వేరే సార్ అని చెప్పి ఒక పాజిటివ్ వేలోనే చెప్పింది వ్యంగ్యంగా. ఇదంతా అయిపోయిన తర్వాత ఓకే సే గుడ్ బై టు హౌస్ అని చెప్పి పంపించిపోయారు. వెళ్ళిపోయి ఆమెని వెనక్కి పిలిచారు. మళ్ళీ ఆమెని వెనక్కి పిలిచి నాగార్జున గారు ఒక్కొక్కరిని కొన్ని సాక్రిఫైసెస్ చేస్తే అంటే 100 పాయింట్స్ కనుక ఆమె బ్యాటరీ కానీ ఫుల్ చేసినట్లయితే అది మీ ద్వారా అవుతుంది, అది చేసినట్లయితే ఆమె హౌస్లోకి మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు అనేది ఒక కండిషన్ పెట్టారు నాగార్జున గారు. అది ఎలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారు. అంటే ఫర్ సపోజ్ పోయినసారి అంతకుముందు కూడా చాలాసార్లు జరిగింది, జుట్టు కట్ చేసుకోవాలి, లేదంటే పలానా మిసం కట్ చేసుకోవాలనో, లేదంటే పలానా షర్ట్ అంటే ఏమంటారు పట్ట టీ షర్ట్ వేసుకోవాలి, ఇలాంటి సేమ్ లైక్ అలాంటిది ఇలా ఇప్పుడు ఇచ్చారు. ఎలా అంటే ఫస్ట్ అడిగింది అయితే మాత్రం ఎమాన్యుల్ని అడిగారు. ఎమాన్యుల్ నువ్వు కనుక ఈ వారం కెప్టెన్సీ వదులుకుంటే 25 పాయింట్లు ఇస్తాను, ఆ 25 పాయింట్లకి నువ్వు ఒప్పుకున్నట్లయితే కెప్టెన్సీ తీసేసి బ్యాడ్జ్ ఇచ్చేసి అన్నారు. తను ఒక్క మొమాటం కూడా లేకుండా సరే సార్ నేను ఇస్తానని చెప్పి ఆ స్టోర్ రూమ్లో పెట్టామని హరీష్ గారికి తీసుకెళ్ళారు. షోరూమ్లో 25 పాయింట్లు అయితే బ్యాటరీ ఫుల్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి శ్రేజాని లేపారు. శ్రేజాని అడిగారు. శ్రేజాని ఏమడిగారంటే అమ్మ నీ ఒంటి మీద ఉన్న డ్రెస్ తప్ప మిగతా డ్రెస్సులన్నీ కూడా ఇచ్చేయాలి, త్రూఅవుట్ ద హౌస్లో నువ్వు ఎంతకాలం ఉంటే అంతకాలం ఒకటే డ్రెస్తో నువ్వు మెయింటైన్ చేసుకుని ఉండాలంటే శ్రేజ అయితే అన్డౌటెడ్లీ ఒప్పుకోలేదు. ఎలా ఒప్పుకుంటారో ఆమెకున్న ఒక చేతని ఇంకోటి వేరే వాళ్ళు డ్రెస్ వేసుకుందామన్నా ఆమె సైజులో ఎవరు లేరు. ఈమె హైట్ తక్కువ, సన్నగా ఉంటుంది. వేరే వాళ్ళందరూ ఈమె కన్నా ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ డ్రెస్సులు సరిపోవు కాబట్టి అది సూట్ అవుతుంది కాబట్టి ఆమె నాకు ఎందుకు ఆమె అలా చేయడంలో అయితే మాత్రం ఏం పర్లేదు అనిపించింది నాకు. అంటే తప్పు అనిపించలేదు. ఆమెకున్న ఒక డ్రెస్ ఎలా ఇచ్చే ఒక డ్రెస్ ఎలా మెయింటైన్ చేస్తుంది ఉన్నంతకాలం అంటే అది కరెక్ట్ కాదనిపించింది. మేబీ డెసిషన్ తీసుకున్నాక ఇచ్చేవాడా లేదనే తర్వాత మరి హరీష్ గారికి గుండు కొట్టించుకుని త్రోడ్ ఉన్నంతకాలం ఉండాలంటే మరి ఉండట్లా. ఇప్పటికైనా ఆయన వదిలేపెట్టారు, వదలలేదు కదా. అలా బలైపోయిందంటే మరి ఆ శ్రేష ఇబ్బంది పడితే ఇవ్వాల. నెక్స్ట్ వచ్చేసరికి తనుజాని కాఫీ పొడి వదులుకోమన్నారు. ఆమెకి ఎంతో ఇష్టమైంది. సో కాఫీ పొడి వదులుకుంది, 25 పాయింట్లు వచ్చాయి. ఓకే గుడ్ అనిపించింది. వీరంతా త్యాగం చేసాక ఒక పాయింట్ చెప్తాను, వెయిట్ చేయండి. ఏంటంటే చెప్తా. తనుజ కూడా యాక్సెప్ట్ చేసింది, 25 పాయింట్లు 50 పాయింట్స్కి వెళ్ళింది. తర్వాత రీతూ చౌదరిని అడిగారు. రీతూ చౌదరిని ఏమడిగారంటే మీరు జుట్టు కట్ చేసుకోవాలన్నారు. జుట్టు కట్ చేసుకుంటే ఇంకో 25 పెరుగుతాయమ్మా అని. సార్ జుట్టు కట్ చేసుకుంటాను సార్, మరి 25 పాయింట్లు వస్తాయి, సరే సేవ్ అవుద్దా లేదా అని అడిగారు. అమ్మ నీది కాంట్రిబ్యూషన్ ఉంటుంది, నీ సాక్రిఫైస్ అయితే యాడ్ అవుతుంది, అంతవరకు గ్యారంటీ ఇవ్వగలను. సరే ఏడ్చుకుంటూ అయినా సరే ఒప్పుకున్న మొత్తానికి 25 పాయింట్లు ఇచ్చారు. జుట్టు కట్ చేశారు. దివ్య వచ్చి జుట్టు కట్ చేసింది, 75 పాయింట్లకు వచ్చింది. ఇప్పుడు సుమన్ శెట్టి గారిని అడిగారు, నువ్వు స్మోక్ చేస్తావు కదా, స్మోక్ సాక్రిఫైస్ చేయాలి అన్నారు. ఆయన ఆలోచించి లేదు సార్ చేయలేను సార్ నేను అని చెప్పి నిర్మమాటంగా చెప్పారు. అది అయిపోయిన తర్వాత మన భరణి గారిని అడిగారు. అంటే సుమన్ శెట్టి గారు ఎప్పుడైతే కాదన్నారో అక్కడికి 75%తో ఆగిపోయింది. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఇప్పుడు భరణి గారిని అడిగారు. భరణి గారిని ఏమడిగారు? సార్ భరణి గారు మీరు కనుక ఆ గోల్డ్ చైన్ లాకెట్ ఏదైతే ఉందో అది స్టోర్ రూమ్లో పెట్టి మాకు పంపించేసినట్లయితే సాక్రిఫైస్ చేస్తే 100% అవుతుందండి, ఆమెకి హౌస్లోకి వస్తున్నారు. ఇంకొక మొగమాటం లేకుండా ఇంకొక క్షణం కూడా ఆలోచించుకుంటూ వెళ్ళి తీసుకొని వచ్చి స్టోర్ రూమ్లో పెట్టారు. నాగార్జున గారు కూడా దాన్ని హైలైట్ చేయడం ట్రై చేశారు. ఏంటంటే అమ్మ ఆయనకి ఎంతో ఇష్టం, నీకు కూడా తెలుసు, అలా సాక్రిఫైస్ చేశారు అంటే నువ్వు అర్థం చేసుకో, దానికంటూ ఒక వాల్యూ ఉంటుంది. సో హౌస్లోకి వెళ్ళిన తర్వాత దానికంటూ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే అని చెప్పాను. మొత్తానికి అయితే ఆయన సాక్రిఫైస్ చేశారు. ఇంకొక 100 పాయింట్లు వచ్చి ఈ హౌస్లోకి వెళ్తుంది. కానీ దీంట్లో ఒక అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బిగ్ బాస్ ఈ పాయింట్ను వాడుకొని వీళ్ళు మెంటల్గా వీళ్ళని హెరాస్ చేయడం ఖాయం. ఎవరిని? సంజన గారిని. ఎలా చెప్తాను? ఇప్పుడు ఎవరెవరైతే త్యాగం చేశారో వాళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలంటే అందరూ మంచి అసలు సాక్రిఫైస్ చాలా పెద్దగా ఇచ్చారు. ఆమె కాఫీ పొడి వదులుకుని నేను లాకెట్ చాలా ఇష్టమైంది తెచ్చుకున్నాడు. ఈయన వచ్చేసరికి కెప్టెన్సీ వదులుకుని ఆమె అయితే ఏకంగా జుట్టు కట్ చేసుకుంది. ఇక్కడ ఎమాన్యుల్ భరణి గారు ఓకే, కానీ తనూజ రీతు అయితే రేపొద్దున దెప్పడం ఖాయం. అంటే సంజన గారు ఎక్కడైనా చిన్న నీతి కానీ లేదంటే ఎక్కడైనా చిన్నది సపోర్టింగ్ కానీ ఎక్కడైనా వచ్చేలాగా బిగ్ బాసే రేపొద్దున చేస్తాడు. ఎక్కడైనా మిస్ అయిందంటే మాత్రం ఏకపడేయడం ఖాయం. రాసి పెట్టుకుని ఒకసారి చూస్తారు నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇలాంటి సందర్భం ఒకటి వస్తుంది. ఆ రోజు నేను గుర్తు చేస్తాను కూడా మీకు.
సో ఇది మొత్తానికి అయితే మాత్రం హౌస్లోకి ఎంటర్ అయింది ఆమె. అసలు రాముకి, సంజన గారికి, తనూజ గారికి మధ్యలో ఇష్యూ ఏంటి అనే దాని మీద చర్చ పెట్టారు నాగార్జున గారు. అసలు ఎవరిది తప్పు ఏంటి అనేది వీడియో రిప్లే చేసి చూపించారు. అందులో నాకైతే అనిపించింది రాముది కూడా మిస్టేక్ ఉంది. ఎందుకంటే రాము సంజన గారి దగ్గర టీ ఇచ్చేటప్పుడు, ఎక్స్ట్రా టీ ఎవరిదైతే ఫ్లోరా గారిది ఇచ్చేటప్పుడు ఆమె అరే నాకు కావాలరా అన్నప్పుడు ఆమె బాత్రూంలో ఉంది కదా ఓకే అని చెప్పి ఇచ్చేసాడు తప్ప దాని గురించి ఆమె కూడా అక్కడ ఉందగా వద్దులే, ఆమెకి ఎందుకు ఆమె బాత్రూంలో ఉంది వద్దులే అని చెప్పి సంజన గారు తినలా. ఆమె బాత్రూంలో ఉందిగా సర్లే అని చెప్పి అక్కడ పెట్టేశాడు. ఓకే అయిపోయింది, అక్కడ అయిపోయింది, ఫినిష్. కానీ ఏం జరుగుతుందో చెప్పుంటే బాగుంటుంది. అక్కడికి వెళ్ళిపోయి బాత్రూంలో ఉందిగా ఆమె వద్దులే అనింది సంజన గారు అని చెప్పి తనుజకి చెప్పాడు ఫోన్ చేసేప్పుడు రూమ్లో. సో ఆ పాయింట్ని తీసుకొని తనుజ వచ్చి సంజన గారితో గొడవ ఆడింది. ఆమె ఎప్పుడైతే నిలదీసి రాము అని అడిగిందో రాము అక్కడ బ్లాక్లో పడిపోయాడు. ఈడు తప్పు చెప్పాడు అన్న విషయం తనుజకి అర్థమయ్యి తనుజ రాము మీద అరవడం మొదలుపెట్టింది అందరిలో. ఈ విషయం అంతా చూసిన ఎమ్మెల్యేలు ఏమనుకున్నాడు, ఎందుకు అలా అన్నం తినేటప్పుడు వస్తుంది అందరిలో అరవడం, అంత చిన్నోడైతే మొత్తం అలా అరుసుద్దా అని చెప్పి ఆయన తనుజ గురించి బ్యాడ్గా అనుకున్నాడు. సో ఒక తప్పుని వల్ల ఇంత తప్పులు జరుగుతున్నాయని నాగార్జున గారు రామురాతుడికి చెప్పాడు. అలాగే ఈ విషయంలో నువ్వు ఇలా కాదు రాము, నువ్వు ఎక్కడ విషయాలు అక్కడ ఎలా ఉంటే అలాగే చెప్పు, కానీ మార్చి చెప్పకు, గొడవలు అవుతాయని చూసావు కానీ అన్ని అపార్థాలకు దారితీసాయని చెప్పే ప్రయత్నం చేశారు. మన రాము కూడా ఒప్పుకున్నాడు, యాక్సెప్ట్ చేస్తాను, నేను కొద్దిగా అక్కడ మిస్టేక్ చేశాను సార్ అని చెప్పి. అంత అయిపోయిన తర్వాత ఎవరైతే హరీష్ గారికి సంబంధించి లట్కోర్ పనులు, ఇలాంటి లట్కోర్ పనులు చేస్తావు కాబట్టి అనే మాట ప్రియాకి సంబంధించి, డిమాండ్ పవన్కి సంబంధించి చాక్లెట్ ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కెప్టెన్సీకి ముందు లాస్ట్ వీక్ జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన్ని నామినేట్ చేశాడన్న ఒక కోపంతో, అక్కసుతో వాళ్ళ పర్సనల్ విషయాన్ని అక్కడ లేపి దాన్ని లట్టుకోరు పనులు చేస్తామని చెప్పి అన్న మాటకి ఎవరెవరైతే ఖండించారు అక్కడ ప్రియా కానీ శ్రేజ కానీ ఖండించారు, వాళ్ళ మీద కూడా విరుచుకుపడిపోయాడని చెప్పి నేను ఆ విషయం మీద కూడా నేను గట్టిగా చెప్పాను అప్పటి ఎపిసోడ్లో. సో అదే విషయం నాగార్జున గారు ఎత్తి నువ్వు చేసిన తప్పు లట్కోర్ మాట రాంగ్ కదా అంటే, నేను లట్కోర్ మాట రాంగ్ ఏం కాదు సార్, పులిహార పనులు అనే అర్థం వచ్చేలాగా నేను చెప్పాను సార్ అంటే, నువ్వు అనుకుంటే సరిపోతే జనాలు అనుకోవాలి ఆ విషయం, ఖచ్చితంగా జనాలు అనుకోవాలి. నీ మైండ్ సెట్లో దాని మీనింగ్ అదే అయితే జనాలు నువ్వు కాకుండా మిగతా అందరూ వినేవాళ్ళందరికీ ఆ మీనింగ్ కాకపో ఉండొచ్చు కదా దత్తపుత్రుడు గారు కదా. సో ఫైనల్గా ఏమైందంటే అక్కడ ఉన్న జనాలు ఆడియన్స్ కూడా అడిగారు లట్టుకోరు విషయంలో కూడా మీరేమన్నా లట్టుకోరు అంటే మంచిది కాదు, కరెక్ట్ కాదనేది అందరి అభిప్రాయం. ప్రియాని లేపి అడిగారు, శ్రేజాన్ని లేపి అడిగితే సార్ అది వాళ్ళిద్దరూ ఉద్దేశించే కదా సార్ అనేది అని చెప్పాలంటే మనోడు ఏమంటాడంటే నేను పనిని అన్నాను కానీ వాళ్ళు అనలేదు అంటది. అప్పుడు నాగార్జున గారు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటంటే అన్నం వడ్డించేటప్పుడు అన్నపూర్ణాదేవిలాగా వడ్డించాలి అంటే అక్కడ ఎవరిని ఉద్దేశించి పనినా మనిషినా అంటే మనిషినే అన్నారు. మనిషిని ఉద్దేశించి అన్నపూర్ణాదేవితో పోల్చినప్పుడు వడ్డించే విధానాన్ని మరి ఇక్కడ వాళ్ళిద్దరికి సంబంధించిన విషయంలో లట్టుకోరు పనులు అంటే వాళ్ళిద్దరు చేసే పనే కదా, వాళ్ళిద్దరిని అన్నట్టే కదా అన్నారు. కాదు సార్ అన్నారు. లేదు హరీష్ పెద్ద లట్టుకోరు అన్నాను అనుకో నీకు ఎలా ఉంటుంది, లేదు సార్ ఒప్పుకోను సార్. మరి అలా ఒప్పుకోనప్పుడు వాళ్ళ విషయంలో కూడా ఎలా ఒప్పుకుంటావు, మరి నువ్వు చేసింది అయితే రాంగ్ అని చెప్పి అన్నారు. లేదు సార్ వీళ్ళు ఏ విషయంలో కూడా నా స్టాండ్ బై తీసుకోలేదు అన్నప్పుడు ఆయన ఒకటే ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడున్న ఆడియన్స్ కూడా అడిగారు, మీరు ఎవరైనా హరీష్ గారిని ఈ పనిలో ఒక కరెక్ట్ అని మీరు యాకీపిస్తారంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు అదే హరీష్ గారు మీరు కరెక్ట్గా బిహేవ్ చేస్తే డెఫినెట్గా అందరూ ఆమోదిస్తారు, అందరూ ఇది కూడా మనసు గెలుచుకొని వాళ్ళ చేత మీరు మీ స్టాండ్ బై మీ వైపుకు నుంచునేలా చేసుకోవాలి, కానీ మీరు కావాలని కోరుకుంటే అవ్వదు కదా అని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చారు. అప్పుడు కూడా ఆయన ఒప్పుకున్నదేం లేదు. ఆయన్ని ఏంటంటే జాగిలు పెట్టి లేపుతున్నాను, నేను అన్నది అదే, ఆయన జాగిలు పెట్టి లేపి జనాల మీద ఇరిటేషన్ వచ్చి హౌస్లో ఉన్న వాళ్ళు కూడా ఇరిటేషన్ వచ్చి ఏ రోజు ఆ రోజు ఒక 5 వెళ్ళిపోతారు. ఈ ఆదివారం వెళ్ళిపోతాం సార్ మమ్మల్ని పంపించండి, ఈయన ఒక్కడిని ఉంచుకొని ఎంటర్టైన్ చేయండి. ఏ బొచ్చు లేదు అక్కడ, ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమీ లేదు ఆయన వల్ల. సగం ప్రోగ్రామ్కి తిండి దండగానే అయితే నా ఫీలింగ్ అయితే అది ఏంది ఎంటర్టైన్మెంట్ ఏముంది, ఆయన వెళ్ళింది దేనికి వెళ్ళాడు, అంత ఆపర్చునిటీ ఆయనకు బదులు ఇంకోటి నాన్నోడికి ఇవ్వచ్చు కదా, నాన్నోడికి ఇస్తే నేనేదో అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేసుకుంటాం కదా, అలా అనిపిస్తుంది చూసేవాళ్ళకి. సో మొత్తానికైతే హరీష్ గారికి విషయంలో మనం అందరం ఏదైతే ఫీల్ అదే అక్కడ కూడా నాగార్జున గారు ఎక్స్ప్రెస్ చేశారు, ఈవెన్ ఆడియన్స్ కానీ హౌస్మేట్స్ కూడా అదే ఎక్స్ప్రెస్. అలాగే మనం ఈ నామినేషన్స్లో ఉన్న వాళ్ళలోంచి నాకు తెలిసి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రియా అని వినబడుతుంది. సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతుంది ఈ విషయం.
ఆ బస్ కూడా బాగా నడుస్తుంది, ఆమె ఎలిమినేట్ అవుద్దని. బట్ నేను అనుకోవడం హరీష్ గారి కన్నా ప్రియా అందరిలో కలుస్తుంది, అన్నీ మాట్లాడుతుంది, ఒక స్టఫ్ వేస్తుంది హౌస్కి. ఎంతకన్నా ఏం కావాలి అంటే కంపేర్ చేసుకుంటే, నేను కంపేర్ చేస్తే హరీష్ గారితో కంపేర్ చేస్తే ప్రియా గారు బెటర్ టు హియర్ ఇన్ ద హౌస్. బట్ ఈ హరీష్ గారిని ఒకవేళ నిజంగా సేవ్ అయితే ఈ వారం అసలు ఆ బిగ్ బాస్ ఓటింగ్ నిజంగా ఓటింగ్ జరుగుతుందా, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు మేనేజ్మెంట్ తీసేసుకుంటూ వెళ్ళిపోతుందా అనేది నాకు అర్థం కాని విషయం. అంటే హరీష్ గారు ముఖ్యంగా ఆయన్ని అంటే బయటికి వెళ్ళాక ఆయన మీడియా ముందు మాత్రం చాలా గట్టిగా విమర్శిస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఆయన పంపించిన తర్వాత బిగ్ బాస్ హౌస్ వాళ్ళు చాలా రెడీగా ఉండాలి. ఆయనకి ఇచ్చే ఇంటర్వ్యూలలో కానీ ఆయన సొంత ఛానల్లో అయి ఉండొచ్చు, చాలా స్ట్రాంగ్గా విమర్శ అయితే ఇస్తాడు. అది ఎందుకంటే ఆయన గుండె సాక్రిఫైస్ చేసి వచ్చాడు. అలాగే పదే ఆయన అర్థం చేసుకోకుండా మిగతా వాళ్ళందరూ చూస్తే దానికి తందానా అని చెప్పి బిగ్ బాస్ టీం కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి విమర్శ అయితే ఇస్తాడు. అందుకని భయపడి ఏమన్నా ఉంచుతున్నారేమో నాకైతే తెలియదు. మేబీ ఆయన వచ్చి బయటకు వచ్చే ఈ ప్రెస్ మీట్లు అవి పెట్టి దాని పరువు తీసేస్తాడేమో అని చెప్పి హరీష్ గారికి ఏమన్నా భయపడుతున్నారు అనేది నాకైతే అర్థం కాని విషయం. బట్ ఈ వారానికైతే ఇక్కడికి ఎవరిని సేవ్ అయితే చేయలేదు, అంతా కూడా రేపే జరుగుద్ది. ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు సేవ్ అయ్యారు అనే విషయం సండేనే మనకు తెలుస్తుంది. బట్ నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ ఆల్రెడీ సోషల్ మీడియాలో నడుస్తున్నది కూడా ప్రియా ఎలిమినేట్ అవుద్ది అనేది ఒక చిన్న లీక్. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. నా ఛానల్ని దయచేసి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన సూచనలు సలహాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మీ అడ్డూరి.